రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యం తడిసిపోయింది. దీనిపై మరింత సమాచారం సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ముఖ్యంగా చూసినట్లయితే అకాల వర్షం అన్నదాతల్ని ఆగమనం చేసిందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం చూసినట్లయితే మెదక్ జిల్లా పైన కూడా బాగానే పడిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ముఖ్యంగా సిద్దిపేట మెదక్ జిల్లాలో ధాన్యం కోసి సుమారు 45 రోజుల నుంచి ఆ పైన అయిందని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. దానివల్ల కొనుగోలులో జాప్యం వల్ల ఇప్పటికీ కాంటాలు జరగలేదని, ఆ కాంటాలు జరగకపోవడం వల్ల ఐకేపీ సెంటర్ లో కానీ పిఎస్సి సెంటర్ లో కానీ ఎక్కడ పోసిన వడ్ల రాసులు అక్కడే ఉన్నాయి. కొంతమంది కాంటాలు జరిగినప్పటికీ లారీలు సరైన సమయంలో రాకపోవడము, దానివల్ల కూడా జాప్యం జరిగి వడ్ల బస్తాలు కూడా అక్కడే ఉన్న పరిస్థితి. ఈ నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున వరకు కురిసిన అకాల వర్షంతో వడ్లతో సహా వడ్ల ధాన్యం బస్తాలు కూడా తడిసిన పరిస్థితి అక్కడ ఉంది. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే ముందు ఇలా వర్షార్పణమైందని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే మెదక్ జిల్లాలో హవేలి గన్పూర్, చేగుంట, వెల్లుర్తి, కౌలిపల్లి మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం మొత్తము తడిసిపోయినట్టు చెప్పుకోవచ్చు. అలాగే మనకి నిర్ణీత సమయంలో ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేసి ముందుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి రైతన్న ఆవేదన చెందుతున్న పరిస్థితి అక్కడ ఉంది. టార్పాలిన్ కవర్లు కూడా ఇయ్యలేదని, ఒకవేళ అవి ఇచ్చినా కానీ మేము వాటి ద్వారా రాతలను కట్టుకొని వడ్లను ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ సమస్య మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేటలో వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, దాంతో పాటు ఈ సంగారెడ్డి వైపు చూసినట్టయితేనేమో జొన్నలు కూడా ప్రస్తుతానికి రీసెంట్ గా మనకి ఒక 4 రోజుల క్రితమే మార్కెట్ కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పటికీ కొనుగోలు మాత్రం అంతంత మాత్రంగా అంటే నామమాత్రంగానే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇప్పటికీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వము, అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మా ధాన్యము తడిగిపోయాయి. నోటికొచ్చిన పంట దానిలో మధ్యబడ్డ పరిస్థితిగా ఉందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి, కన్నీటి పర్యంతం ఉన్న పరిస్థితి ఉంది. ఇలాగే ఒకవేళ వర్షం ఇంకో 2-3 రోజులు కురిసినట్లయితే ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంట మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉందని, దాని ద్వారా రైతులమ్మ మేము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మనకు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి త్వరితగతిన కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రైట్, ధన్యవాదాలు ప్రశాంత్. కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతుల ధాన్యం తడిసిపోయింది. నెల రోజులుగా విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. కరీంనగర్ లో నిన్న రాత్రి నుంచి అంటే నిన్న సాయంత్రం 5-6 గంటల నుంచి మొదలుకుంటే అంటే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. మనం ముఖ్యంగా గమనిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు జగిత్యాలలో, బీర్పూర్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు చొప్పదండి, మానకొండూరు, కోరుట్ల, అలాగే రాయకల్ మండలం, దాంతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, దీంతో పాటు కరీంనగర్ టౌన్, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పలు గ్రామాల్లో నగునూరు, కొత్తపల్లి, దుర్షేడు, బావుపేట ఈ గ్రామాలన్నింటిలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నిన్న రాత్రి భారీగా కురిశాయి. ఈదురుగాలులు భారీగా వీచాయి. ఈ ఈదురుగాలుల ప్రభావానికి చాలా చోట్ల ఈ చెట్లు విరిగి రోడ్ల మీద పడడం జరిగింది. దీంతో పాటు కొన్ని చోట్ల ఇండ్ల రేకులు కూడా కొట్టుకుపోయాయి. ఇక నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున చాలా చోట్ల వరిధాన్యం అనేది తడిచింది. జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లాలో వచ్చేసి బీర్పూర్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అక్కడ నిల్వ చేసినటువంటి ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసినటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. అంటే ముఖ్యంగా వాళ్ళు రాత్రిపూట రైతులు వెళ్లేటప్పుడు పూర్తిగా టార్పాలిన్లు కట్టి వర్షానికి తడవకుండా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని వెళ్లారు. కానీ దానికి సంబంధించి
కింద అంటే ఏదైతే బాగా వర్షం పడి కింద పడిన ధాన్యం అంతా కూడా దర్శింది. ఇక చొప్పదండి నియోజకవర్గంలో కూడా చొప్పదండి, రామడుగు, గంగాధర ఈ 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే నిల్వ చేసినటువంటి ధాన్యం అంతా కూడా తడిసేటువంటి పరిస్థితి ఉంది. టార్పాలిన్లు కప్పిన ఈదురుగాలుల ప్రభావానికి కప్పినటువంటి టార్పాలిన్లన్నీ కూడా ఎగిరిపోయి వర్షానికి ధాన్యం దర్శినటువంటి పరిస్థితి మనకు అక్కడ నెలకొంది. ఇక కోరుట్ల నియోజకవర్గానికి వస్తే కోరుట్ల నియోజకవర్గంలో కూడా మెట్పల్లి, ఇబ్రహీంపట్నం ఈ 2 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఆ 2 ప్రాంతాల్లో మనకు అటు మొక్కజొన్న ఉంది, ఇటు ధాన్యం కూడా ఉంది. ఈ మొక్కజొన్న, ధాన్యం ఈ 2 కూడా అక్కడ తడిసిపోయాయి. దీంతో పాటు రాయకల్ మండలంలో కూడా ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది. ఇక పెద్దపల్లి జిల్లాకు వస్తే పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ మార్కెట్లలో ఉన్నటువంటి మొక్కజొన్న ఇక్కడ కూడా పెద్ద ఎత్తున తడిసింది. దీని తర్వాత కరీంనగర్ టౌన్ లో కూడా నిన్న రాత్రి 8 నుంచి 9 గంటల నుంచి ఈదురుగాళ్ల ప్రభావం మొదలైంది. ఉరుములు, పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసింది. దీంతో నగరంలో అక్కడక్కడ చెట్లు కూలిపోయాయి. దీంతో పాటు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి ధాన్యం కూడా కొంతమేర తడిసింది. నిన్న మొక్కలు కూడా ఉన్నాయి. మొక్కలు కూడా మొన్న నెల రోజులుగా ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదంటూ అటు రైతులు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో కొంతమేర మొక్కజొన్నను తరలించగలిగారు. ఇంకా మార్కెట్ లో మొక్కజొన్న ఉంది, ఆ మొక్కజొన్న కూడా తరిచిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు ధాన్యం కొనుగోలు కానీ ఇటు మొక్కజొన్న కొనుగోలు కానీ కొంత జాప్యం ఉంది. యుద్ధ ప్రాతిపదికన అంటే కొద్ది రోజుల క్రితం నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలించడానికి, ఇటు మొక్కజొన్నను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లారీల కొరత, అటు హమాలీల కొరత, ఈ రెండింటినీ అధిగమించి వీలైనంత ఎక్కువ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అధికారులు చర్యలు చేపట్టినా ఇప్పటికీ కూడా చాలా మార్కెట్లలో ధాన్యం ఇంకా పేరుకుపోయి ఉంది. ముఖ్యంగా మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున వివిధ వ్యవసాయ మార్కెట్లలో పేరుకుపోయి ఉంది. సో వీటిని లిఫ్ట్ చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నా, అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సుమారు 75,000 నుంచి 80,000 మెట్రిక్ టన్నుల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కొనుగోలు చేశారు. కానీ ఇంకా కొనుగోలు చేయాల్సినటువంటి మొక్కజొన్న పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా దాదాపు 80%, 60%, 70% మేము షిఫ్ట్ చేశాము. మరో 7 రోజుల్లో అంటే 31వ తారీఖు లోపు దాదాపు 100% కంప్లీట్ చేస్తాం, వచ్చినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన ఈ అకాల వర్షాల ధాటికి రైతు తట్టుకోలేకపోయాడు. చాలా చోట్ల ఇది నష్టం వాటిల్లింది. ఇప్పటికే రైతులంతా కూడా ధాన్యాన్ని ఆరబెట్టడం, కుప్పలు వేయడం, తూకాలు కాకపోవడం, తూకాలు అయినా లారీల్లో లిఫ్ట్ కాకపోవడం వల్ల చాలా చోట్ల అప్పుడప్పుడు కురిసినటువంటి చిన్న చిన్న వర్షాలకు కూడా ధాన్యం దొరికింది. ఇప్పుడు భారీ ఎత్తున వర్షం నమోదైంది. అంటే 1 నుంచి 3-4 సెంటీమీటర్ల లోపు మనకు వర్షం నమోదైంది. ఈ నమోదైనటువంటి వర్షం వల్ల చాలా చోట్ల ధాన్యం అనేది తడిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు, అంటే ఇప్పుడు రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. గతంలో వర్షంలో తడిచినటువంటి ధాన్యం సంబంధించి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ఆయన తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి, అంటే కొద్దిగా తేమ శాతం అంటే ఇటు ఉన్నా తడిచి ఖరాబ్ అయినటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ధాన్యం దొరికిందో దాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రవాణా కొరతను అధిగమించి, అటు హమాలీల కొరతను అధిగమించి వీరిని తొందరగా మనకు ధాన్యాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా మరికొద్ది రోజులు, అంటే ఈ 2-3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో, జగిత్యాల, కరీంనగర్ ఇటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే వర్షాలు కురిసే, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడైతే వర్షం కురిసే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అంటే చాలా చోట్ల ఈ ఎదురుగాళ్లకు అటు పంటలు దెబ్బతిన్నాయి, ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని చోట్ల ఇండ్ల పైకప్పులు కూడా, రేకుల ఇళ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకుంది. అయితే ఈ రోజు నిన్న నైట్ నుంచి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ధాన్యం షిఫ్ట్ చేయాలని చెప్పేసి రైతులు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యం ఇంకా 30 నుంచి 40% కళ్ళల్లోనే, అంటే కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. అటు మొక్కజొన్న కూడా
చాలా ఇప్పుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ మొత్తం కూడా మొక్కజొన్నతో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రేకులు ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద తడవడం అంటే వర్షాన్ని తడిచేటువంటి అవకాశం లేదు. కానీ రేకులు లేని ప్రాంతము వ్యవసాయ మార్కెట్ లో పల్లపు ప్రాంతాల్లో వ్యవసాయం వర్షపు నీరు నిలిచి మొక్కజొన్న తడిచి ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటించి లారీలను అధికంగా పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు స్వామి కిరణ్.